ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 42 అధ్యాయము 16వ వచనం. వారు ఎరిగిన త్రోవల్లో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును అని అంటారు. మరి ఇక్కడ వారు ఎరిగిన త్రోవలో అంటే మనకు తెలిసిన దారిలో నడవడం గొప్ప కాదండి. మనకు ఏమీ అర్థం కానప్పుడు, ఏ దారి సరైనదో తెలియనప్పుడు, భవిష్యత్ అంతా చీకటిగా ఉన్నప్పుడు, అంధకారం కనిపించినప్పుడు, అంధకారంలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు మన చేతిని పట్టుకుని నడిపిస్తాడు అనమాట అండి. మనకు మనము దారిని చూడకపోయినా దేవుడు గమ్యాన్ని చూపిస్తాడు. మనకు మార్గం తెలియకపోయినా మార్గాన్ని చూపించే దేవుడు మన ముందు ఉంటాడు. అందుకే దేవుడు మనతో అంటున్నాడు కదా, భయపడొద్దని చెప్తున్నాడు. ఎప్పుడు కూడా భయపడకూడదు అనమాట అండి. మరి ఎందుకంటే దేవుడు చూపించే దారిలో మనము తొలగిపోవన్నమాట అండి, తప్పిపోము, స్థిరంగా నిలబడతాము, నడుచుకుంటూ ఉంటాము కదా. మరి వంకర త్రావలు అంటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, మనకు మనం చేసే తప్పులు, మూసుకుని పోయే దారులు, కష్టమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా దేవుడు అడ్డంకులను ఆశీర్వాదకరంగా మార్చగలడు అనమాట. మరి ఉదాహరణకి యేసేపు జీవితాన్ని చూసినట్లయితే మరి ఎన్నో వంకరలు కనిపిస్తాయి. మరి బావిలో పడేయడం, బానిసగా అమ్మడం, సరసాల్లో ఉండడం, ఇవన్నీ కూడా మరి చివరికి దేవుడు వాటిని అన్నిటినీ కూడా తన మహిమకు ఉపయోగించుకుంటాడు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్పగలగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.